Alright, hello guys, welcome back to another video. Welcome back to MVN Presentations. మన వ్లాగ్స్ అయితే గట్టిగా పోతున్నాయి వ్లాగింగ్ ఛానల్లో. ఎవరైనా చూడకపోతే పోయి చూసేయండి. సో లాస్ట్ మ్యాచ్ ఇట్ హ్యాపెన్స్. లాస్ట్ టైం మనం 9.2 ఓవర్స్లో కొట్టినాం, వాళ్ళు ఈసారి కొంచెం ముందే కొట్టేసారు. ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి మ్యాచ్ అన్నకి ఇట్లా. ఇంకేం చేయలేం మనం. బట్ ద ఫస్ట్ థింగ్ టు డిస్కస్ ఇవాళ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి మధ్యలో, ఈ రెండు ఫ్రాంచైజ్కి మధ్యలో ఒక ఇష్యూ నడుస్తుంది. అది మీరు చూసే ఉంటారు, బట్ అందరికీ క్లారిటీ ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, చాలా సింపుల్గా చెప్తా. సో బేసిక్గా ఇప్పుడు ఉప్పల్ స్టేడియం, ఇందులో 39,000 మెంబర్స్ కూర్చునేంత కెపాసిటీ ఉంది. సో అందులో 10% సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ హెచ్సిఏకి ఇవ్వాలి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. 10% అంటే ఎంత? 3,900, 3,900 టికెట్స్ ఇవ్వాలి. హెచ్సిఏ వాళ్ళు ఏం చేసారు, 3,900 టికెట్స్లో 50 బాక్సెస్ కూడా ఉంటాయి, విఐపీ బాక్సెస్. అందులో కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు హెచ్సిఏ వాళ్ళు ఏం చేసారు, మాకు ఇవి సరిపోతలే, ఇంకో 20 టికెట్స్ ఎక్స్ట్రా కావాలి బాక్స్ అని అడిగారు. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ లేదు, అగ్రిమెంట్ ప్రకారమే చేస్తాం, మేము ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వలేము అంటే. లక్నో మ్యాచ్ అయింది కదా మొన్న, ఆ మ్యాచ్కి ఏం చేసారు, ఒక డోర్కి లాక్ వేసేసారు, విఐపీ బాక్స్ డోర్కి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే 1 అవర్ కన్నా ముందు దాకా లాక్ తీయలే. సో ఇంత గలీజ్ చేసేసరికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి చాలా కోపం వచ్చేసి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అతనికి వీళ్ళు చెప్పారు, ఇది సీన్ అంటే, మేము ఒకవేళ మీరు ఇట్లా చేస్తే మేము వెన్యూ మార్చేసుకుంటాం, మా హోమ్ గ్రౌండ్ మార్చేసుకుంటాం అంటే, మీరు మార్చుకుంటే మార్చుకోండి, నన్ను బెదిరిస్తున్నారా అని ఆయన కూడా రూడ్గా మాట్లాడేసరికి కొంచెం ఎటో పోయింది సీన్. బట్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఉండి మన హెచ్సిఏ ట్రెజరర్కి ఒక మెయిల్ రాసింది. ఆ మెయిల్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఈ మెయిల్ చూసి హెచ్సిఏ ట్రెజరర్ ఇంకా మిగతా వాళ్ళు ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి ఎవ్రీవన్ గాట్ ఇన్వాల్వ్డ్. ఇవాళనే వీళ్ళంతా కలిసి మాట్లాడుకొని ఇష్యూ అయితే రిసాల్వ్ చేసేసారు. వాళ్ళ ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏందో మనకు తెలియదు, బట్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, మ్యాచెస్ జరుగుతాయి హైదరాబాద్లో. సో టికెట్స్ అందరూ బుక్ చేసుకోండి, నో టెన్షన్. సో ఇది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ, దాని కన్ఫర్మేషన్. ఇది ఇష్యూ. సో సొల్యూషన్ కూడా వచ్చేసింది, దాని గురించి టెన్షన్ ఏం పడకండి, అది మ్యాటర్. సో నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్, April 2nd, కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో. లాస్ట్ ఇయర్ రివెంజ్ చాలా గట్టిగా బాకీ ఉంది కేకేఆర్కి ఇచ్చేది, తిరిగి ఇచ్చేయాలి. తిరిగేయడానికి వస్తున్నాం, కోల్కతాలోనే కొడుతున్నాం. జస్ట్ ఇమాజిన్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో మనం 300 కొడితే ఆ సీన్ ఎట్లుంటుంది. సో ఇవాళ మ్యాచ్కి మనం 300 కొడుతున్నాం, అది కూడా కోల్కతాలో. అండ్ ఎస్, ద నెక్స్ట్ థింగ్, మై ప్రెడిక్షన్, మనం ఫస్ట్ బ్యాటింగ్ అయితే చెప్పినాక మళ్ళీ చెప్పకపోతే గలీజ్ ఉంటుంది కదా, 300 కొడతాం. మనం సెకండ్ బ్యాటింగ్ అయితే మనం బౌలింగ్ చేసి ఉంటే, సో వీల్ రెస్ట్రిక్ట్ దమ్ బిలో 180 ఆర్ 190 అండ్ మనం అది 17th 18th ఓవర్లో కొట్టేస్తాం. సో దట్ ఈస్ మై ప్రెడిక్షన్. అండ్ ఒక చిన్న రీప్లేస్మెంట్ చేయాలి, అభినవ్ మనోహర్ మనకు అసలు ఏం యూజ్ అవుతలేడు. సో ఆ తర్వాత ఐడియా ఆర్ సచిన్ బేబీని తీసుకురావాలి అభినవ్ మనోహర్ ప్లేస్లో. అండ్ ఆల్సో షమీ ప్లేస్లో మనం నితీష్ కుమార్ రెడ్డిని సెకండ్ పేసర్ లాగా వాడుకొని హర్షల్ పటేల్ మెయిన్ పేసర్ పెట్టి ఇంకొక స్పిన్నర్ని తీసుకొస్తే బాగుంటుందేమో అని మై ఒపీనియన్. చూద్దాం మనం ఎట్లుంటుందో. గట్టి కంబ్యాక్ ఇస్తాం, ఎస్ఆర్హెచ్ నాన్ ఫర్ ఇట్స్ కంబ్యాక్స్. ఎస్, డోంట్ గో అవే, కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ సూపర్ ఫ్యాన్ MVN.